హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ మా ఆయన మార్నింగ్ వెళ్ళి చికెన్ తీసుకొచ్చారు. చూద్దాం రండి. కూతుళ్ళు ఇద్దరికి సిరుకు లెగ్ పీస్ కొట్టించారండి. ఈయన మనం కొట్టమంటేనే లెగ్ పీసులు కొడతారండి. మాంసం దుకాణం కాడ శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసాను చికెను. దీన్ని మ్యాగ్నేట్ చేస్తున్నాను. తగినంత కారం వేసాను, అంటే మనం కూరలో వేసుకుంటాం కాబట్టి మ్యాగ్నేట్కి కొంచెం తక్కువ వేసుకోవాలి. కొంచెం కళ్ళుప్పు వేసాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొంచెం మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసాను. ఒకసారి అలా కలుపుకోవాలి, ముక్కలకి అన్నిటికి పట్టేటట్టు. ఇలా కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే కూర సప్పదనం ఉండదండి, టేస్ట్ బాగుంటుంది. ఈ లోపల ఇది మనం మ్యాగ్నేట్ చేసుకుని మూత పెట్టి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఇవన్నీ కోసుకునేటికి ఇది చక్కగా అందులో నాని ఉంటుందండి. చక్కగా ఆయిల్, ఉప్పు, కారం అన్నీ పట్టి బాగుంటుంది కర్రీ. అయితే ఒకసారి ట్రై చేయండి. చాలామంది చికెన్ కూరలో టమాటాలని అవన్నీ ఇవన్నీ వేసి వండుతారు. ఎవరి టేస్ట్ ఆడదనుకోండి, కానీ నేను ప్రత్యేకించి చికెనే వండేది తప్ప ఎప్పుడు ఏమి కలిపి వేయలేదు. అలా వేయటం నాకు ఇష్టం ఉండదు, ఎవరిష్టం ఆడదనుకో. నేనైతే ఎప్పుడు చికెనే వండుతాను, నాకు నచ్చినట్టు మేము తినేటట్టే వండుతాను. ఇప్పుడు గిన్నె పొయ్యి మీద ఆయిల్ వేసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుంటున్నాను. అది మ్యాగ్నేట్ చేసి కర్రీ మూత పెట్టాక నేను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేశానండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి రావాలంటే బెల్ ఐకాన్ కొట్టండి. ఆల్ అనే ఆప్షన్ నొక్కితే బెల్ ఐకాన్ కొట్టండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. ఇక్కడ తగినంత ఉప్పు వేసుకున్నానండి. మనం ఫస్ట్ అక్కడ వేసుకున్నాం కదా మ్యాగ్నేట్లో, కొంచెం చూసి వేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. పసుపు అనేది మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి నీసు కూరలోకి. పసుపు అనేది చాలా మంచిదండి హెల్త్కి. ప్రతి కూరలోనూ పసుపు వేసుకోవాలి. కొంతమంది అయితే ఉల్లిపాయ ముక్కలు, నేనైతే ఫస్ట్ వేసేస్తాను పసుపు, ఉల్లిపాయ ముక్కలతో పాటు మగ్గుతుందని. కొంతమంది దింపేటప్పుడు లాస్ట్లో వేస్తారు. అలా వేసుకుంటే పసుపు స్మెల్ వస్తుందండి. ఎవరిష్టం వాళ్ళదనుకో. మీరు తిన్నట్టు వంటలు నేను తిన్నట్టు మీరు తినరు కదా, ఎవరో అభిప్రాయాలు వాళ్ళు. ఇందాక చూపించిన మసాలా గిన్నె మిక్సీ చేసి పట్టుకున్నానండి, మసాలా పేస్ట్ అది. మ్యాగ్నేట్ చేసుకున్నాం కదా చికెను, చక్కగా మగ్గిపోయింది, అది వేసేసుకుందాం. మనకి ఇలా మ్యాగ్నేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. మూత పెట్టుకుందాం ఒక్క 10 నిమిషాలు. మ్యాగ్నేట్ చేసుకుంటే అలా వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది. తగినంత కారం వేసుకుందామండి.
ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా వేసేసుకుంటున్నానండి. మసాలా గిన్నెలో కొంచెం వాటర్ వేసుకుని, ఇదే వాటర్, ఇంక నేను చికెన్ కూరలో ఇంకేమీ వాటర్ వేయలేదు. నాకు ఇలాగా బాయిల్ చేసి పెట్టుకున్నప్పుడు అన్నీ గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది, సరిపోతుంది ఎక్కువ వేసుకోను. నాకు ఏదన్నా రాగి సంకటి గట్ట ఇంట్లో చేసినప్పుడు, గారెలు ఉన్నప్పుడు, నాకు గ్రేవీ కావాలనుకున్నప్పుడే నేను వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటాను. మూత పెట్టేసానండి. గంట సేపు సిమ్లో పెట్టి ఇంట్లో పని అంతా చేసుకున్నాను. ఇప్పుడు మూత తీసి చూస్తే కర్రీ అయితే ఇలా ఉంది. చికెన్ మసాలా పొడి కొంచెం వేసాను. చికెన్ మసాలా పొడి వేయటం వల్ల ఏమవుతుందంటే ముక్క అనేది గట్టి పడుతుంది. ఒక్కసారి మూత పెట్టుకుందాం. ఇంకా అయిపోయింది కూర అయితే. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్ కర్రీ అండి. ఇలా వండాను. నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.